Hi friends, welcome to our channel. Hi friends, how are you? Right, very good. ఈ రోజు మనం కేవలం 10 నిమిషాల్లో పూర్తిగా ఆర్టికల్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? రైట్, వెరీ గుడ్. రైట్. ఆర్టికల్స్ ఏ అండ్ ది అనే వాటిని మనం ఆర్టికల్స్ అంటున్నాం. మరి ఏ అండ్ యాన్ ఈ రెండింటిని కలిపి ఇండెఫినిట్ ఆర్టికల్. ఓకేనా? ఇండెఫినిట్ ఆర్టికల్ అని, దీనేమో డెఫినెట్ ఆర్టికల్ అని అంటాం. ఓకేనా? ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే పర్టికులర్ గా చెప్పదు, డెఫినెట్ ఆర్టికల్ అంటే పర్టికులర్ గా చెప్తుంది అన్నమాట. ఓకేనా? మరి ఏ అన్నా యాన్ అన్నా ఒక అని అర్థం. మరి ఇక్కడ ఆర్టికల్స్ గురించి మనం తెలుసుకునే ముందు అసలు ఇంగ్లీష్ లో మనకి 26 లెటర్స్ ఉన్నాయి కదా. ఈ 26 లెటర్స్ లో మనకి AEIOU అనే ఈ లెటర్స్ ని మనము ఓవెల్స్ అని, మిగతా 21 లెటర్స్ ని కాన్సోనెంట్స్ అని అంటాం. మనకి తెలుగులో అచ్చులు హల్లులు అంటాం కదా, అలాగనమాట. AEIOU అనేవి ఓవెల్స్ అంటే అచ్చులు. ఓకేనా? మరి AEIOU అనే అక్షరాలు వీటితో పాటు ఆ సౌండ్ కూడా మనకి తెలుగులో ఆ నుంచి అహా వరకు ఉన్నటువంటి సౌండ్ కనుక మొదటి అక్షరం పలికినప్పుడు కనుక వస్తే దానికి మనము యాన్ రాయాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఆపిల్. ఓకేనా? యాన్ ఆపిల్, యాన్ ఐస్ క్రీమ్, యాన్ ఎలిఫెంట్. ఓకేనా? అండ్ ఆరెంజ్. అంటే ఫస్ట్ అక్షరం, మొదటి అక్షరాన్ని చూడాలి మీరు. అండ్ అంబ్రెల్లా. ఓకేనా? ఇలాగా మనకి మొదటి అక్షరం కనుక AEIOU లేదా AEIOUలతో రాకపోయినా సరే ఆ నుంచి అహా వరకు కనుక సౌండ్ ఉంటే అప్పుడు మనం ఖచ్చితంగా ఏం రాయాలి? యాన్ రాయాలి. ఓకేనా? క్లియరా? ఓకే, రైట్, వెరీ గుడ్. ఇప్పుడు ఏ ఎప్పుడు రాయాలి? ఏ అన్నా ఏనన్నా ఒక అని చెప్పుకున్నాం కదా. AEIOU ఆ సౌండ్ రాకుండా మిగతా సౌండ్స్ వచ్చేటటువంటి ఏ నౌన్ కైనా సరే సింగులర్ అయితే కనుక దానికి ఏం రాస్తాం? ఏ ఈజ్ యూజ్డ్ విత్ వర్డ్స్ సింగిల్ కౌంటబుల్ నౌన్ దట్ బిగిన్స్ విత్ ఏ కాన్సోనెంట్ ఆర్ ఏ కాన్సోనెంట్ సౌండ్. ఏ క్యాట్ అంటున్నాం ఇక్కడ. అంటే కా సౌండ్ వస్తుంది. బ్యాట్ బా సౌండ్ వస్తుంది. బుక్ బా సౌండ్ వస్తుంది. ఇక్కడ మొదటి అక్షరాలు ఏ సౌండ్ వస్తున్నాయో దాన్ని బట్టి ఆ నుంచి ఆహా వరకు సౌండ్ లేకపోతే ఖచ్చితంగా దానికి ముందు ఏ రాస్తాం. సింగులర్ నౌన్స్ అయి ఉండాలి, కౌంటబుల్ నౌన్ అయి ఉండాలి. ఓకేనా? రైట్. చూడండి ఇక్కడ, ఏ కార్, ఏ బుక్, ఏ టైగర్, ఏ డాగ్, ఏ పెన్, ఏ బనానా, అట్లా. ఓకేనా? రైట్. ఏ మరియు యాన్ క్లియర్ అయిపోయాయి. మరి ది అంటే ఏం చెప్పుకున్నాం? డెఫినెట్ ఆర్టికల్ అని చెప్పుకున్నాం కదా. అంటే ఇది ఫలానా అని చెప్తుంది అనమాట, అంటే పర్టికులర్ గా చెప్తుంది. మరి ది ఎప్పుడెప్పుడు ఉపయోగించాలి? ఓకేనా? బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, సంగీత వాయిద్యాల ముందు. ద ఫ్లూట్, ద పియానో, ద వయలిన్, ద గిటార్, ద హార్మోని, ద తబలా, ఇట్లాగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినప్పుడు వాటికి ముందు మనము ది రాయాలి. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ఓషన్స్, మహాసముద్రాలు. ఓకేనా? ఇండియన్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, పసిఫిక్ ఓషన్, ఆర్కిటిక్ ఓషన్, ఇలాగా మహాసముద్రాలు వచ్చినప్పుడు కూడా మనము ది అని రాస్తాం. అంటే వాటర్ బాడీస్ ఏవైనా సరే. రివర్స్, గంగా, కృష్ణ, గోదావరి, ఇలా ఏదొచ్చినా సరే, రివర్స్ వచ్చినా సరే వాటి ముందు కూడా ది రాస్తాం. చూడండి ఇక్కడ రివర్స్. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ కాంటినెంట్స్ అంటే ఖండాలు. ఏషియా, ఆఫ్రికా, యూరప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా. సో ఈ కాంటినెంట్స్ వచ్చినప్పుడు కూడా మనము ది రాస్తాం. అలాగే బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మ్యాగజైన్స్, మనకి వీక్లీ, 15 days కి, మంత్లీ, ఇలా 15 days అంటే ఫోర్ట్ నైట్,
ఇలా మ్యాగజైన్స్ వస్తుంటాయి కదా, మనకు తెలుగులో కూడా తెలుసు కదా, ఇండియా టుడే అని, ఆంధ్రభూమి, బాలభారతం, టాలీవుడ్. చూడండి ఇక్కడ నవ్య, విపుల, స్వాతి. సో ఇవి తెలుగులో. అలాగే ఇంగ్లీష్ లో చూడండి ఇక్కడ ఫోర్బ్స్, ఫార్చ్యూన్, ఇలా రకరకాల మ్యాగజైన్స్ ఉన్నాయి కదా. ఈ మ్యాగజైన్స్ పేర్లు వచ్చినప్పుడు కూడా వాటికి ముందు ది అని ఉపయోగించాలి. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్ నేమ్స్ ముందు కూడా ద సాక్షి, ద ఆంధ్రజ్యోతి, ద ఈనాడు, ద వార్త, సూర్య, నమస్తే తెలంగాణ, ఇలా అలాగే ఇంగ్లీష్ లో కూడా చూడండి ద సన్ టైమ్స్, ఓకే, డైలీ మెయిల్, టైమ్స్, డైలీ మిర్రర్, ఇలా ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ, డెక్కన్ క్రానికల్, ఇలా న్యూస్ పేపర్స్ ముందు కూడా ది ఉపయోగించాలి. నెక్స్ట్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ డైరెక్షన్స్, ద ఈస్ట్, ద వెస్ట్, ద నార్త్, ద సౌత్, అలాగే కార్నర్స్ కూడా ద నార్త్ ఈస్ట్, ద సౌత్ వెస్ట్, ఇట్లా. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ప్లానెట్స్ అండ్ యూనిక్ థింగ్స్, మన గ్రహాలు ఉన్నాయి కదా, ద ఎర్త్, మెర్క్యూరీ, జూపిటర్, ప్లూటో, ఓకేనా. అలాగే ద సన్, మనకి ఇవేంటివి యూనిక్ థింగ్స్, అంటే ఈ విశ్వంలోనే అలాంటివి ఒకటే ఉంటాయి అన్నమాట. సో ఇలాంటివి వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ది ఉపయోగించాలి. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్, యునెస్కో, యుఎన్ఓ, యూనిసెఫ్, ఇలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా మనకి. ఇలా ఆర్గనైజేషన్స్ పేర్లు వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ది ఉపయోగించాలి. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మౌంటైన్ రేంజెస్, పర్వతాల శ్రేణులు, అంటే ఒక సింగిల్ గా కాకుండా ఒక వరుసగా వచ్చినప్పుడు చూడండి, ద ఆల్ప్స్, ద ఆరావళి, ఓకేనా, ద యాండీస్, ద హిమాలయాస్, ఇవన్నీ ఏంటి, ఒక పర్వతాలు గుంపుగా ఉంటాయి, వరుసగా ఉంటాయి. సో వాటికి ముందు కూడా మనము ది రాయాలి. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మౌంటైన్ రేంజెస్, ఇవన్నీ మౌంటైన్ రేంజెస్. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మాన్యుమెంట్స్ అంటే గొప్ప గొప్ప కట్టడాలు. చరిత్రలో మనకి ప్రతి చోట ఉంటాయి కదా, ఈజిప్ట్ లో పిరమిడ్స్, ఓకేనా, ఈఫిల్ టవరు, ఓకేనా, కలోజియం, ఇలా ఉన్నాయి కదా. సో వీటన్నిటి ముందు కూడా మనము ది ఉపయోగించాలి. చార్మినార్, తాజ్ మహల్, ఇట్లా ద తాజ్, ద ఈఫిల్ టవర్, ద కలోజియం, ద పిరమిడ్స్, అట్లా చెప్పాలి. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ఇండియన్ మాన్యుమెంట్స్ చూడండి, ఇండియాలో మనకి కుతుబ్ మినార్, ఓకేనా, ఇండియా గేట్, లోటస్ టెంపుల్, ఇలాగా ఏ మాన్యుమెంట్ వచ్చినా సరే మనం ఏం చేయాలి, దానికి ముందు ద అని ఉపయోగించాలి. నెక్స్ట్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, రాజకీయ పార్టీలు, ద బీజేపీ, ద కాంగ్రెస్, ద వైసీపీ, ద టీడీపీ, చూడండి ఇక్కడ ఇలా ఏ ఏ ఏ పార్టీ పేరు వచ్చినా సరే మనము వాటికి మనం ది రాయాలి. నెక్స్ట్ బిఫోర్ ఆర్డినల్ నెంబర్స్ అంటే ర్యాంకింగ్స్ చెప్తాం కదా మనం, ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్, ఇట్లాగా ద అనాలి, ఓకేనా. బిఫోర్ అలా చెప్పుకుంటూ వెళ్తే ద లాస్ట్ కూడా ద లాస్ట్ అనాలి, ఓకేనా. నెక్స్ట్ బిఫోర్ సూపర్లేటివ్ డిగ్రీ, ఇక్కడ బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్ అని ఉంది కదా, దీని సూపర్లేటివ్ డిగ్రీ అంటారు. దానికి ముందు ద మోస్ట్ బ్యూటిఫుల్ అనాల. బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్ ఉంది, ద బిగ్గెస్ట్ అనాల. హైయర్, హైయెస్ట్ ఉంది, ద హైయెస్ట్ అనాల. ఫ్యాటర్, ఫ్యాటెస్ట్, ఇక్కడ ఏముంది, ద ఫ్యాటెస్ట్. టాలర్, టాలెస్ట్, ద టాలెస్ట్ అనాల, రైట్. నెక్స్ట్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్స్, మతాల పేర్లకు ముందు కూడా మతాలు, వరల్డ్ రిలీజియన్స్ ఉన్నాయి కదా, ద హిందూ, ద ముస్లిం, ద క్రిస్టియన్, ద బుద్ధ, సిక్, జైన్, ఇలా చెప్పేటప్పుడు కూడా మనము ఏం చేయాలి, ది పెట్టాలి, రైట్. మరి కొన్ని చోట్ల అసలు ఏ ఆర్టికల్ ఉపయోగించకూడదు, ఓకేనా. ఏ గాని, యాన్ గాని, ది గాని ఏది రాయకూడదు, దాన్ని నో ఆర్టికల్. సో అలాంటివి ఏంటో చూద్దాం. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ పర్సన్స్, మనుషుల పేర్ల ముందు ఎటువంటి ఆర్టికల్ రాయకూడదు, ఏ గాని, యాన్ గాని, ది గాని ఏది రాయకూడదు, ఓకేనా, రైట్. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ కంట్రీస్, దేశాల పేర్ల ముందు కూడా రాయకూడదు.
అయితే కొన్ని ఎక్సెప్షన్ ఉన్నాయి. ద యుఎస్ఏ, ద యుఎస్ఎస్ఆర్, మనం ద ఎక్కడ చెప్పుకున్నాం, అబ్రివేషన్స్ వచ్చేటటువంటి అబ్రివేషన్ ద యూకే, ద యుఏఈ, అలా అబ్రివేషన్ లాగా వచ్చేటటువంటి కంట్రీస్ కి మనము ద ఉపయోగిస్తాం. మిగతా కంట్రీస్ కి ఎక్కడ కూడా మనము ఏ ఆర్టికల్ ఉపయోగించకూడదు. ఓకేనా. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ గేమ్స్, ఆటలకు ముందు కూడా మనం ఎటువంటి ఆర్టికల్ రాయకూడదు. దా చెస్ అని కానీ, ఏ చెస్ అని కానీ, దా క్రికెట్ అని కానీ, ఏ క్రికెట్ అని కానీ ఏది అనకూడదు. అలాగే బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ డిసీజెస్, వ్యాధుల పేర్ల ముందు కూడా మనం ఏమి ఆర్టికల్ రాయకూడదు. ఏ ఫీవర్ అని కానీ, దా ఫీవర్ అని కానీ అట్లాగాను. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మెటల్స్, అంటే మెటల్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు వాటికి కూడా ఏ గాని అని కానీ రాయకూడదు. కానీ వాటితో తయారైనటువంటి వస్తువుల గురించి చెప్పేటప్పుడు అనొచ్చు మళ్ళా. ఏ గాని అని కానీ, ది కానీ, ద గోల్డ్ అని కానీ, ఏ గోల్డ్ అని కానీ అనకూడదు. కానీ ఏ గోల్డ్ రింగ్ అనొచ్చు. అంటే అక్కడ మనము గోల్డ్ రింగ్, అది గోల్డ్ తో తయారైనటువంటి వస్తువు గురించి మాట్లాడుతున్నప్పుడు ద గోల్డ్ రింగ్ కానీ, ఏ గోల్డ్ రింగ్ అని అనొచ్చు. కానీ ఇక్కడ గోల్డ్ మాత్రమే వచ్చినప్పుడు ఏమి రాయకూడదు. ఓకేనా. నెక్స్ట్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ లాంగ్వేజెస్, లాంగ్వేజ్ల గురించి మనం చెప్పేటప్పుడు, లాంగ్వేజ్ గురించి వచ్చినప్పుడు ఏమి రాయకూడదు. ఓకేనా. నెక్స్ట్ బిఫోర్ నేమ్ ఆఫ్ ఎ డే ఆర్ మంత్, అంటే ఇక్కడ నెలలు కానీ వారాలు కానీ వచ్చినప్పుడు మనం వాటికి ముందు కూడా ఏమి రాయకూడదు. దా సండే అని కానీ, ఏ సండే అని కానీ, యాన్ సండే అని కానీ ఏమి రాయం. అలాగే ద ఏప్రిల్ అని, యాన్ ఏప్రిల్ అను, ఓకేనా, ఏ ఏప్రిల్ అని కానీ ఏమి రాయం. రైట్. బిఫోర్ ద నేమ్ ఆఫ్ మీల్, ద లంచ్ అని కానీ, ఏ లంచ్ అని కానీ, యాన్ లంచ్ అని కానీ, అట్లాగా ద బ్రేక్ఫాస్ట్, ఏ బ్రేక్ఫాస్ట్, యాన్ బ్రేక్ఫాస్ట్ ఏమి అనం. ఇట్లాగా మీల్స్ వచ్చినప్పుడు కూడా దానికి ముందు కూడా మనం ఏమి రాయకూడదు. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ స్టేట్స్, డిస్ట్రిక్ట్స్, సిటీస్, టౌన్స్, విలేజెస్ అండ్ ఎనీ ప్లేస్, ఏ ప్లేస్ ముందైనా సరే మనం ఏ ఆర్టికల్ రాయకూడదు. ఏ ఢిల్లీ అని కానీ, దా ఢిల్లీ అని కానీ, యాన్ ఢిల్లీ అని కానీ ఏమి రాయం. అలాగే ఏ ప్లేస్ వచ్చినా, సిటీ అయినా, స్టేట్ అయినా, విలేజ్ అయినా, టౌన్ అయినా ఏదైనా సరే. ఓకేనా. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ఫెస్టివల్స్, ఫెస్టివల్స్ వచ్చినప్పుడు వాటి ముందు కూడా ఏమి రాయకూడదు. ఓకేనా. అలా కాకుండా ది చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. నేషనల్ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మాత్రం వాటి ముందు ది ఉపయోగిస్తాం. ఇవి జనరల్ గా మనం జరుపుకునే ఫెస్టివల్స్. ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్, అంటే మనం చేత్తో తాకి చూడలేనివి, లవ్, నాలెడ్జ్, ఆనెస్ట్ ఇలాంటివి, చైల్డ్హుడ్, యూత్ ఇలాంటివి వచ్చినప్పుడు వాటి ముందు కూడా ఇటువంటి ఆర్టికల్ మనము ఉపయోగించకూడదు. ఓకేనా. రైట్ ఫ్రెండ్స్, ఇది ఈరోజు క్లాసు. అర్థమైంది అనుకుంటున్నాను. ఇవి మళ్ళీ మీరు మరలా ఒకసారి చూడండి. దీనికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ పేపర్ నేను మన ఛానల్ కింద లింక్ లో ఇస్తాను. దాంట్లో మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని అవి ప్రాక్టీస్ చేయండి. చక్కగా మీరు ఆర్టికల్స్ మీద మంచి గ్రిప్ వస్తుంది, బాగా నేర్చుకునే వాళ్ళు అవుతారు. ఈ వీడియోని ఇంకా మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.